వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడింగ్ విత్ నవీన్. సో ఒక డే ట్రేడర్కి కావాల్సిన 5 ప్రూవెన్ ప్రాఫిటబుల్ ట్రేడింగ్ టిప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రిస్క్ మేనేజ్మెంట్ చేయడం ప్రతి ట్రేడర్ కి తెలియాలి. సో ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ట్రేడింగ్ కి ప్రాణం వంటి. మరి ఈ రిస్క్ మేనేజ్మెంట్ మనం ఏ విధంగా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఏదైనా ట్రేడ్ లో ఎంట్రీ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000 ఆ ట్రేడ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10,000 లో ఒక ట్రేడ్ లో లాస్ అయితే 1% కంటే ఎక్కువ లాస్ అనేది అవ్వద్దు. దాని తర్వాత ఖచ్చితంగా స్టాప్ లాస్ ని మెయింటెనెన్స్ చేయాలి. 100% స్టాప్ లాస్ మెయింటెనెన్స్ చేయాలి, లేదంటే మీకున్న అకౌంట్ మొత్తం గ్లో అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఒక ట్రేడ్ మీరు కరెక్ట్ స్టాప్ లాస్ మెయింటెనెన్స్ చేయకపోయినా ఆ ఒక్క ట్రేడ్ లో మీకున్న అమౌంట్ మొత్తం జీరో అయిపోతుంది. ఒక గుడ్ ట్రేడర్ ఏం ఆలోచిస్తారంటే ఎట్లా ప్రాఫిట్స్ తీయాలో కాదు, తన దగ్గర ఉన్న అమౌంట్ ని, తన దగ్గర ఇంతకు ముందు తీసిన ప్రాఫిట్స్ ని ఎట్లా కాపాడుకోవాలని అనేది ఆలోచిస్తాడు. అది ఒక గుడ్ ట్రేడర్ లక్షణం. అండ్ బెస్ట్ సెటప్ తో ట్రేడ్ చేయాలి. మనకు 1 సెటప్ ఉన్నా 2 సెటప్ ఉన్నా ఏదైతే బెస్ట్ సెటప్ ఉంటుందో ఆ బెస్ట్ సెటప్తో ట్రేడ్ చేయాలి. ఎక్కువ ట్రేడ్స్ చేయొద్దు, మంచి ట్రేడ్స్ చేయాలి. సో ప్రతి ఒక్కరు ఎట్లా ఆలోచిస్తారంటే రోజు 10 to 15 ట్రేడ్స్ చేయాలని ఆలోచిస్తారు. అది తప్పు. సో డైలీ మినిమం జస్ట్ 2 to 3 ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఆ ట్రేడ్స్ కూడా ఏ విధంగా చేయాలి అంటే ఖచ్చితంగా సెటప్ వస్తేనే ట్రేడ్ చేయాలి, లేదంటే లేదు. ఖచ్చితంగా సెటప్ వస్తే చేయాలి, లేదంటే లేదు. అది ఆ రోజు ట్రేడ్ రాకపోయినా నో ప్రాబ్లం. నో ట్రేడ్ ఆల్సో వెరీ గుడ్ ట్రేడ్. అది గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే ట్రేడింగ్లో పేషెన్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఎవరైతే పేషెన్స్తో ఉంటారో, ఓపికతో ఉంటారో వాళ్ళు మాత్రమే మార్కెట్లో సక్సెస్ అవుతారు. సెటప్ వస్తే ట్రేడ్ చేయాలి, లేదంటే లేదు. సెటప్ కోసం వెయిట్ చేయగలిగే కెపాసిటీ నీ దగ్గర ఉండాలి. అండ్ ఇంకొకటి, ట్రెండ్ని ఫాలో అవ్వాలి. మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంటే అప్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవాలి, డౌన్ ట్రెండ్లో ఉంటే డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవాలి. ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ అనేది జస్ట్ సామెత కాదు, అది రియల్, అది రియాలిటీ. అది ఒక డైలాగ్ మాత్రమే కాదు, అది నిజం. సో మనం మార్కెట్తో ఫైటింగ్ చేయడం అంటే అది ఏందో తెలుసా? మన దగ్గర ఉన్న డబ్బుని కోల్పోవడమే. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. దాని గురించి మనం ఏం చేయాలి? మనం పెద్ద పెద్ద మూవ్స్ని క్యాప్చర్ చేయాలి అన్న ఒక మైండ్ సెట్ తీయండి. సో మార్కెట్లో మనం ఎంట్రీ అయిన తర్వాత సర్టన్ టార్గెట్ ఉన్న తర్వాత ఎగ్జిట్ అయిపోవాలి. టాప్ బాటమ్ పట్టుకోవాలి అనే మైండ్ సెట్తో ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు. అది మీ అకౌంట్ మొత్తం జీరో అవ్వడానికే ఒక కారణం అవుతుంది. ఎందుకంటే దాని తర్వాత స్టాప్ లాస్ హిట్ అయితే మీరు మంచి ప్రాఫిట్ తీసిన మీ మైండ్ సెట్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది? సెటప్ రాకపోయినా ట్రేడ్స్ చేస్తారు, ఎక్కువ ట్రేడ్స్ చేస్తారు. ఇవన్నీ ఏమవుతుంది అంటే వీటన్నిటి వల్ల మీ అమౌంట్ మొత్తం గ్లో అయ్యే అవకాశం ఉంటుంది, జీరో అయిపోతారు. ఈ తప్పు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఖచ్చితంగా ట్రేడింగ్ జర్నల్ అనేది మెయింటెనెన్స్ చేయాలి. మీరు చేసే తప్పులే మీ గురువు, మీ లెసన్స్. ఎందుకు అంటే నెక్స్ట్ టైం ఆ తప్పులు మీరు చేయకుండా ఉంటారు. అండ్ ఈరోజు ఏమైనా పర్ఫెక్ట్గా మీరు ఏమైనా చేస్తే అదే నెక్స్ట్ టైం రిపీట్ చేస్తారు. సో తప్పులనేమో అవాయిడ్ చేస్తారు, చేసిన మంచి పనులని రిపీట్ చేస్తారు. కాబట్టి లాసెస్ అయ్యేయడానికి ఆస్కారం ఎక్కువ ఉండదు. సో మరి ఈ ట్రేడింగ్ జర్నల్ ఏ విధంగా నోట్ చేసుకోవాలి? మీరు ఎక్కడ ఎంటర్ అయ్యారు, మీరు ఎక్కడ ఎగ్జిట్ అయ్యారు, స్టాప్ లాస్ని ఏ విధంగా మీరు మెయింటెనెన్స్ చేసుకుంటూ వెళ్ళారు, మీరు ఆ ట్రేడ్లో ఎందుకు ఎంటర్ అయ్యారు, సో ట్రేడ్ తీసుకునేటప్పుడు మీ మైండ్ సెట్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ మీరు నోట్ చేసుకున్నారనుకోండి. నోట్ చేసుకున్న తర్వాత ఒక 1-2 వీక్స్ తర్వాత మీరు ఏదైతే జర్నల్ మెయింటెనెన్స్ చేశారో ఆ జర్నల్ని మీరు చూసుకుంటే మీరు చేసిన కామన్ తప్పులు మీరు క్లియర్గా అర్థమైపోతాయి. వాటిని మీరు నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా ఉంటారు. అది మీ లాంగ్ టర్మ్ ట్రేడింగ్ జర్నీకి ఎంతగానో యూజ్ అవుతుంది. సో వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే పర్ఫెక్ట్ మైండ్ సెట్ని మనం మెయింటెనెన్స్ చేయాలి. మైండ్ సెట్ అంటే ఎందుకు కాదు, మైండ్ సెట్ అంటే మీ క్యాపిటల్. ఎందుకు చెప్తున్నా క్యాపిటల్ అంటే మీ మైండ్ సెట్ పర్ఫెక్ట్గా ఉండకపోతే ఇదే క్యాపిటల్ని మీరు జీరో చేసుకుంటారు. మరి ఈ మైండ్ సెట్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి? పర్ఫెక్ట్ రూల్స్ అనేది ఉండాలి మనకు. బ్యాక్ టు బ్యాక్ 2 స్టాప్ లాస్ హిట్ అయితే
ఆ రోజు ట్రేడింగ్ చేయొద్దు. అండ్ కోపంతో రివెంజ్ ట్రేడింగ్ చేయొద్దు. ఒక ట్రేడ్లో లాస్ అయ్యింది కదా అని నెక్స్ట్ ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళొద్దు. మీ అకౌంట్ మొత్తం గ్లో అయిపోతుంది. ప్రతిరోజు నాకు ప్రాఫిట్స్ రావాలి, ఎవ్రీడే నేను ప్రాఫిట్స్ తీయాలి అనే మైండ్ సెట్తో ట్రేడింగ్ సిస్టమ్ ముందు మీరు కూర్చోకండి ఫస్ట్. అలాంటి మైండ్ సెట్తో కూర్చుంటే ఒక ట్రేడ్లో లాస్ అయినా నెక్స్ట్ ట్రేడ్లో లాస్ అయినా మీరు రివెంజ్ ట్రేడింగ్ చేస్తారు. ఇంకో ట్రేడ్లో ప్రాఫిట్స్ తీయాలన్న మైండ్ సెట్తో మీరు వెళ్తారు. అది వెరీ వెరీ రిస్కీ అవుతుంది. మీ అమౌంట్ మొత్తం జీరో అయిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే స్మాల్ ప్రాఫిట్స్ కూడా మీరు బిగ్ ప్రాఫిట్స్ తీయనికే కారణమవుతాయి. స్మాల్ ప్రాఫిట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. స్మాల్ ప్రాఫిట్స్ తీయగలగాలి. అవి తీసినప్పుడే మీరు పెద్ద ప్రాఫిట్స్ తీయగలుగుతారు. ఒకేసారి మీరు పెద్ద ప్రాఫిట్స్ చూస్తే పెద్ద లాసెస్ కూడా అవుతాయి. మీ మైండ్ సెట్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. నెక్స్ట్ టైం మీరు ట్రేడింగ్ చేయడానికే మీ దగ్గర క్యాపిటల్ కూడా ఉండదు. మీ దగ్గర ట్రేడింగ్ చేయడానికి. సో మనం నెక్స్ట్ డే ట్రేడింగ్ చేయాలి అన్నా, తర్వాత 1 వీక్ ట్రేడింగ్ చేయాలి అన్నా మీ దగ్గర క్యాపిటల్ ఉండాలి. ఆ క్యాపిటల్ ఉండాలి అంటే మీరు ఈ రిస్క్ రూల్స్ అనేవి, ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనేవి ఇవన్నీ పర్ఫెక్ట్గా మీరు వాడినప్పుడు మీ దగ్గర క్యాపిటల్ ఉంటుంది. ఈరోజు మీరు ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పులని నెక్స్ట్ డే చేయకుండా ఉంటారు. నెక్స్ట్ డే ప్రాఫిట్ వస్తుంది, తర్వాత డే అయినా ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్స్ అనేవి ఎక్కడ పోవు. బట్ అది ఎప్పుడు సాధ్యం అంటే పర్ఫెక్ట్ రూల్ బేస్డ్ ట్రేడింగ్ చేసినప్పుడు, పర్ఫెక్ట్ రిస్క్ మేనేజ్మెంట్ చేసినప్పుడు, పర్ఫెక్ట్ మైండ్ సెట్తో ట్రేడింగ్ చేసినప్పుడు. సో డే ట్రేడింగ్ అనేది తొందరగా మనం ధనవంతులం అయ్యే ఒక వే కాదు. ఇది మనం ధనవంతులం అవుతాం, బట్ అది లాంగ్ ప్రాసెస్. దానికోసం నీకు కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. ఓపిక అనేది ఇంపార్టెంట్. అండ్ చెప్పాను కదా ఇంతకుముందే, స్మాల్ ప్రాఫిట్స్ అయినా డైలీ తీయగలగాలి. నెక్స్ట్ అది బిగ్ ప్రాఫిట్స్కి దారితీస్తాయి. సో మరిన్ని ఇట్లాంటి ట్రేడింగ్ కంటెంట్ గురించి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. బయోలో టెలిగ్రామ్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. అందులో నేను ప్రతిరోజు లెవెల్స్ ఇస్తాను మార్నింగ్. ఆ లెవెల్స్ చూసుకుంటూ మీరు ట్రేడింగ్ చేయొచ్చు. అండ్ నేర్చుకోనికే మీరు కొత్త ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ మీరు చూస్తారు. సో నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీకు బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గ్రేట్ డే.